నేడు జాతీయ చేనేత దినోత్సవం. మన దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి రైతన్న తర్వాత చేనేత మీద ఆధారపడ్డటువంటి నేతన్నల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రస్తుతం జాతీయ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చేనేత దినోత్సవం జరుపుకుంటున్నారు. స్వదేశీ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించినటువంటి ఈ రాట్నము వడకడము ఇదంతా కూడా ఒక ఊపిరి ఊదింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనించవచ్చు. పోగు కలిస్తేనే దారము, కొన్ని దారాలు కలిస్తేనే వస్త్రం అవుతుంది. ఆ వస్త్ర రంగాన్ని పటిష్టం చేయడానికి ఉద్దేశించి కీలకమైనటువంటి నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. చేనేత రంగంలో అనేక సబ్సిడీలు ఇస్తున్నాయి, ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ చేనేత రంగం ఎప్పుడు అనేక కష్టాలతో కునారిల్తుంది అనేటువంటి అభిప్రాయం నేత కార్మికుల్లో ఉంది. ఆ నేత కార్మికులకు సంబంధించినటువంటి వస్త్ర రంగంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి మనతో మాట్లాడడానికి కొంతమంది నేతలు ఉన్నారు. దీనికి సంబంధించి సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు వస్త్ర రంగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఎట్లా అయితే బాగుంటుంది? చేనేత పరిశ్రమ మన కరీంనగర్ జిల్లా లోపల దాదాపుగా ఉన్న పారిశ్రామికులందరూ ప్రభుత్వం మీదనే ఆధారపడి లివరీ రకాలైన పాలిస్టర్ సెట్టింగ్, షూటింగ్, లంగా, బెడ్షీట్లు ఇక్కడ ఉత్పత్తి అయ్యే కరీంనగర్ జిల్లాలో ఉత్పత్తి అయ్యే రకాలు ప్రభుత్వ మీదనే ఆధారపడి సంఘాలు మనుగడ సాగిస్తున్నాయి. ఈ మనుగడ కేవలం టెస్కో పైన ఆధారపడి ఉన్నది. టెస్కోకు ప్రభుత్వం ఆర్డర్ ఇస్తేనే చేనేత సహకార సంఘాలు మనుగడ కొనసాగుతాయి, చేనేత కార్మికులకు పని కలుగుతుంది. ఈ మధ్యన టెండర్ విధానం అని తీసుకొచ్చి టెస్కోకు ఆర్డర్ ఇవ్వకపోవడం వలన 4 నెలల నుంచి నేసిన వస్త్రాలు పేరుకుపోయి ఈ మధ్యనే కమిషనర్ కలవడం వలన వారు సానుకూలంగా స్పందించి 4 నెలల వస్త్ర స్టాక్లను కూడా ఖరీదు చేసినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఇది ఎల్లవేళలా సంవత్సరం పొడుగున ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చి చేనేత కార్మికులు చేతి నిండా పని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించాలి. అనేక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం కొద్దిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో మరో నేత ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా అయితే బాగుంటుంది? చేనేత వృత్తి అనేది రోజు రోజుకు అడుగంటిపోతూ ఉన్నది. చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. దానివల్ల చేనేత కార్మికుని పరిస్థితి రోజు రోజుకు దిగజారి కనీసం తినడానికి అన్నము, కుటుంబం పోషణ చేసుకోవడానికి కుటుంబ సభ్యులను కూడా మరి సాదుకునే పరిస్థితులు లేని పరిస్థితులలో ఈరోజు చేనేత కార్మికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిని సారించాలి. ఒకనాడు వందలాది వేలాది మంది కార్మికులు ఈ చేనేత రంగంపై ఆధారపడి జీవించే వాళ్ళు ఈరోజు కనీసం 10ల సంఖ్యలో 100 సంఖ్యలో వచ్చినారు. కారణం ఏంటంటే దీనిలో ఉపాధి అవకాశాలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, కనీస వేతనాలు చెల్లించడం లేదు రూల్ ప్రకారంగా. తర్వాత ఉత్పత్తికి ఏదైతే ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చేది, ఏదో ఉత్పత్తి ప్రోగ్రాము, ఏదైతే మార్కెటింగ్ వ్యవస్థ ఉండే దీనికి అది ఆప్కో ద్వారా వచ్చేది. ఇప్పుడు ఆప్కో తెలంగాణ వచ్చిన తర్వాత టెస్కోగా రూపు చెందింది. మరి దానికి కూడా నిధులు లేని కారణంగా అది కూడా మూలకు పడి ఉన్న చేనేత సంఘాలు, అరకొరగా ఉన్న సంఘాలకు కూడా మరి వాళ్ళు ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చే పరిస్థితి లేనందున మరి సంఘాలు ఉన్న కార్మికులతో కూడా ఉత్పత్తి చేయించే పరిస్థితి లేదు. మరి బట్ట నేసిన తర్వాత దాన్ని కొనుగోలు చేసే వాళ్ళు ఉండాలి. మరి సంస్థ కొనుగోలు చేసే మాతృ సంస్థ అనేది మూతపడిపోయినప్పుడు, పని చేయనప్పుడు మరి పనులు లేక చాలామంది, కొద్దిమంది మిగిలిన చేనేత కార్మికులు కూడా వృత్తి లేక మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా అప్పుడు ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015లో మరి కేంద్ర ప్రధానమంత్రి గారు కేంద్రం ద్వారా దీన్ని ప్రవేశపెట్టి జాతీయ చేనేత దినోత్సవం ఏంటంటే పరిశ్రమ అడుగంటుతూ ఉన్నది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు మరి నరేంద్ర మోడీ గారు 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ఈ ఆగస్టు 7 ప్రకటించినారు. మరి 15 నుంచి ఈరోజు 26 వరకు దాదాపు 11 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మరి రోజు రోజుకు ఇంకా అభివృద్ధి కావాలన్నా ఇది క్షీణదశకి చేరుకుంటా ఉన్నది. కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు కానీ, పాలకులు కానీ వాళ్ళు చేసే నిర్ణయాలు, చట్టసభలో చేసే నిర్ణయాలు కానీ, బడ్జెట్లు కేటాయింపు విషయాలు కానీ చాలా మరి మందకొడిగా ఉండి చిన్న చూపు చూస్తూ చీతకని వేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మాకు ఏంటంటే చేనేత పారిశ్రామికుల తరఫున మాట్లాడుతున్నందుకు చేనేత ప్రతినిధులు ఎవరు చట్టసభలకు పోవడం లేదు. దానివల్ల అంశం ఏదైతే మరి తీసుకురావాలనో చట్టసభలలో మాట్లాడాలి, ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయే నాదుడు లేని కారణంగా మాకు దుస్థితి దాపురించింది. దయచేసి మేము కోరేది ఏంటంటే
మేము అధిక సంఖ్యలో ఉన్నాము. ఇక్కడ చేనేత వెనుకబడిన వర్గాల్లో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారి జీవితం దుర్భరంగా ఉన్నది. వారిని అన్ని ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న అన్ని వృత్తులను చేతి వృత్తులను వారిని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఇప్పుడు అగ్గిపెట్టెలో అమరే చీర ఈ కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల ప్రాంతం నేర్చిండు. ప్రతిసారి పేపర్లో వేస్తారు. దాన్ని వివిధ రకంగా ప్రాచుర్యం పొంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నప్పటికీ మరి వారికి సరైన ఆదరణ లేదు. అసలు చేనేత అగ్గిపెట్టెలో పెట్టే చీర నేర్చిన ఆయన కూడా ఇవాళ పరిస్థితి లేని అంత మంచి కళాకారునికి పరిస్థితి లేదు. అటువంటి వృత్తిని అడగంటి పోనీయకుండా, అటువంటి వృత్తిని మరి కనుమరుగు కాకుండా మరి భవిష్యత్ కాలంలో ఈ వృత్తి ఇంకా ఉండాలి. ఈ వృత్తి కళాకారులను ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపు చేయాలి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనందుకు అవకాశం కల్పించాలి. కనీస గిట్టుబాటు ధర చేయించాలి.